జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందములో అధ్యాయం 9లో మనం నిన్న కొంతవరకు చెప్పుకున్నాం. 35లో కంటిన్యూ చేస్తున్నాం దాన్నమ్మ. ఏకోప్యసౌ రచయితుం జగదండకోటిం యచ్చక్తిరస్తి జగదండచయా యదంతః అండాంతరస్థ పరమానుజ యాంతరస్థం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎవడు తన ఒకానొక అంశంచే ప్రతి విశ్వమునందును ప్రతి కణమునందును ప్రవేశించి ఆ విధముగా భౌతిక సృష్టి ఎన్నంతటను తన అనంత శక్తిని అపరిమితముగా ప్రకటము కావించును, అట్టి ఆది దేవుడగు గోవిందుని నేను అర్చింతును. పరబ్రహ్మము ఆ విధముగా సర్వవ్యాపకుడై ఉన్నాడని నిరాకారవాదుల ఊహింపగలుగుదురు లేదా ధారణ చేయగలుగుదురు. కనుకనే అతడు రూపమును కలిగి ఉండే అవకాశం లేదని వారు తీర్మానింతురు. ఆ దేవదేవునికి సంబంధించిన దివ్యజ్ఞాన రహస్యము ఇచ్చటనే ఉన్నది. ఆ రహస్యము దివ్యముగు భగవత్ప్రేమ. అట్టి దివ్యప్రేమచే ఉత్తేజితుడైన వాడు కణకణమునందును స్థావర జంగములందును శ్రీకృష్ణ భగవానుని ఎటువంటి కష్టము లేకుండా గాంచగలడు. అదే సమయమున అతడు ఆ దేవదేవుడు నిత్య పార్షదులతో వారును అతని దివ్య అస్తిత్వపు విస్తరణలే నిత్యలీలయందు రమించుతూ స్వధామగు గోలోకము ఉన్నట్లుగా గాంచగలరు. శ్రీకృష్ణునిచే ఆదియందు పలుకబడినట్లు అంటే సరహాస్యం తదంగచ. ఈ దృష్టి ఆధ్యాత్మిక జ్ఞానమునందరి నిజ రహస్యమై ఉన్నది. ఈ రహస్యమే భగవద్విజ్ఞానమునందు పరమ రహస్య భాగమై ఉన్నది. మేధాపరము కసరత్తులచే దానిని కనుగొట్ట మనోకల్ప నా పరులకు అసాధ్యమైన విషయము. బ్రహ్మదేవుడు తన రచనయకు బ్రహ్మ సంహిత 5:3-8 ఎందు ఉపదేశించినట్టు విధానం ద్వారానే ఆ రహస్యం విదితము కాగలదు. ఆ విధానము ఇట్లున్నది. ప్రేమాంజనచ్చు ప్రితభక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచించ గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమాంజనమును కనులకు పూసుకొనిన విశుద్ధ భక్తులు తమ హృదయములందు సర్వదా యవ్వానిని దర్శింతురు. అట్టి ఆదిదేవుడు గోవిందుని నేను భజింతును. ఆది పురుషుడుగా గోవిందుడు సమస్త దివ్య గుణములను కూడి ఉన్న శ్యామసుందరుడై ఉన్నాడు. కనుకనే ప్రతి కణమునందు నిలిచి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ భగవానుడు శుష్క కల్పనాపురులకు దర్శనీయుడు కాబోడు. కానీ భగవత్ప్రేమాంజనము పూజపడిన కారణమున విశుద్ధ భక్తుల నయనముల ఎదుట మాత్రము ఆ రహస్యముడి వీడగలదు. అట్టి కృష్ణ ప్రేమ కేవలము దివ్యముకు ప్రేమయుత సేవాభ్యాసము ద్వారానే
ప్రాప్తము కాగలదు. భక్తుల దృష్టి సామాన్యమైనది కాదు. భక్తి యోగ విధానముచే అది పవిత్రమై ఉండును. అనగా విశ్వమునందరి మూల పదార్థములు బాహ్యాంతరములలో నిలిచి ఉన్నట్లుగా శ్రీకృష్ణ భగవానుని నామము, గుణము, లీలలు, పరివారాదులు శాస్త్రములందు వర్ణింపబడినట్లుగా లేదా భౌతిక విశ్వములకు అనంత దూరములో వైకుంఠలోకమునందు నిర్వహింపబడినట్లుగా భక్తుల హృదయమునందు నిజముగా దూరదర్శని అందువలే గోచరించగలవు. బహుదూరము జరిగడి విషయములను మనుజుడు దూరదర్శని ద్వారా భౌతిక విజ్ఞాన శాస్త్రము గాంచుతూనే ఉన్నను అల్పజ్ఞులకు వాడు దానిని అవగతము చేసుకుని చాలడు. వాస్తవమునకు ఆధ్యాత్మికముగా వికాసము పొందిన వ్యక్తి భగవద్ధామము యొక్క దూరదర్శిని సదా హృదయమునందే నిలుపుకొనవలసి కలిగి ఉండును. దేవదేవుడు శ్రీకృష్ణుకు సంబంధించిన జ్ఞానం యొక్క రహస్యం ఇదే. నారదుడు ధ్రువపరచినట్లుగా ముక్తిం దదాతి కర్షిచిత్ స్మన భక్తి యోగం. శ్రీకృష్ణ ప్రతి ఒక్కరికి భవబంధ విముక్తి నొసగునేమో కానీ భగవత్ప్రేమ మాత్రము అతి అరుదుగా వసగుచుండును. దివ్యముగు భక్తిత సేవ ఎంతటి అద్భుతమైనదనగా ఆ కార్యము యోగ్యుడు భక్తుని సదా తత్పరమైన కార్యములందే ఎటువంటి విక్షేపము లేకుండా లగ్నము కాయమించుండును. ఆ విధముగా భక్తుని హృదయమునందు వృద్ధి చెందేది భగవత్ప్రేమను ఒక గొప్ప రహస్యమై ఉన్నది. తాను అంటే సదా శ్రీకృష్ణ భగవాను దివ్యముకు ప్రేమయుత సేవయందు లీనమైన కారణమున తన కోరికలు తీరకపోవటం అన్నది ఎన్నడూనూ లేదనియు మరియు శ్రీకృష్ణుని దివ్యముకు సేవాభిలాష తప్ప ఇతరము కోరిక వేరేదిను తన హృదయమున లేదనియు బ్రహ్మదేవుడు పూర్వమొకసారి నారదునికి తెలిపాను. భక్తియోగ విధానమునందలి సౌందర్యము రహస్యము అది అచ్యుతుడైన కారణమున శ్రీకృష్ణ భగవానుని కోరిక అమోఘమైనట్లే దివ్య సేవా పరములకు భక్తులు కోరికలు సైతము అచ్యుతమై అంటే అమోఘమై ఉన్నవి. స్పర్శవేది శక్తిని ఎరుగుట పరమ కష్టతరమైనట్లుగా భక్తి యోగ మర్మపు జ్ఞానం లేకుండా దీన్ని ఎరుగుట సామాన్యునకు పరమ కఠినమై ఉన్నది. స్పర్శ అనేది అతి దుర్లభముగా లభ్యముకున్నట్టుది. విశుద్ధ భగవద్భక్తుడు కూడా అతి దుర్లభముగా గోచరించుచుండును. కోట్లాది ముక్త పురుషులందును అతడు అరుదుగా కానబడును. కోటిష్వపి మహామునే జ్ఞాన విధానము ద్వారా సాధింపబడి ఎన్ని విధములకు సిద్ధులు కన్నను భక్తి యోగ సిద్ధి అత్యున్నతము పరమరహస్యమై ఉన్నది. యోగ విధానము ద్వారా లభ్యమయ్యేది అష్టసిద్ధుల కన్నను అది అత్యంత రహస్య విషయమై ఉన్నది. కనుకనే భగవద్గీత 1:8-6-4 యందు శ్రీకృష్ణ భగవానుడు ఈ భక్తియోగమును గూర్చి అర్జునునకు ఈ విధముగా ఉపదేశించి ఉన్నారు. సర్వగుహ్యతమో భూయః శృణు మే పరమో వచ. గీత యందరి పరమ రహస్యోపదేశములను గూర్చి తిరిగి నా నుండి ఆలకింపుము. ఇదే విషయము బ్రహ్మదేవుని ద్వారా నారదునికి ఈ క్రింది వాక్యములలో ధృవపరుపబడినది. ఇదం భగవతో నామ యన్మే భగవతోదితం సంగ్రహోయం విభూతినాం త్వమేవ ద్విపులీకురు. బ్రహ్మదేవుడు నారదునితో ఇట్లు పలికెను, శ్రీమద్భాగవతమును గూర్చి నేనేది పలికింటునో అది అంతయు శ్రీకృష్ణ భగవానునిచే నాకు వివరింపబడినది. దివ్యముగు ప్రేమపూర్వక సేవ ద్వారా గోప్యముగు భక్తియోగమును జనులు సులభముగా అవగతము చేసుకున్నట్లు ఈ విషయమును నీవు విస్తార పరుపమని నేను ఉపదేశించుతున్నాను. భక్తి యోగ మర్మము బ్రహ్మదేవునకు స్వయంగా శ్రీకృష్ణుని ద్వారానే వెల్లడి అయినదని మనమిచ్చట గుర్తింపవలసి ఉన్నది.
బ్రహ్మదేవుడు ఆ రహస్యమును నారదునికి వివరించను, నారదుడు దానిని వ్యాసునికి వివరించను, వ్యాసుడు దానిని సుఖదేవ గోస్వామికి వివరించను. అదే జ్ఞానం విశుద్ధ గురు శిష్య పరంపరలో అరుదించుతున్నది. మనుజుడు దివ్యముకు గురు శిష్య పరంపరలో జ్ఞానము పొందగలిగినంతటి భాగ్యవంతుడైనచో శ్రీకృష్ణ భగవానుని మర్మమును అతని శబ్దావతారముకు శ్రీమద్భాగవత మర్మమును అవగతము చేసుకును అవకాశము తప్పక పొందును. ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యాం హేతుస్యాత్ సర్వత్ర సర్వదా. పరమ సత్యమును భగవానుని అంటే అన్వేషించు జిజ్ఞాసు సర్వదా సర్వత్ర ప్రత్యక్షముగాను మరియు పరోక్షముగాను దాని కొరకు నేక్కముగా ఈ అంశము వరకు అన్వేషణ కావించును. ముందరి శ్లోకమును వివరించబడినట్లుగా భక్తియోగ మర్మమును విశదపరచుటే సమస్త విచారణల చరమస్థితి లేదా జిజ్ఞాసు యొక్క అత్యున్నత లక్ష్యమై ఉన్నది. ప్రతి ఒక్కరూ కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, రాజయోగము, భక్తి యోగాది వివిధ మార్గాలలో ఆత్మానుభవానికి అన్వేషించుతున్నారు. ఆత్మానుభవనందు నెలకొనుట చైతన్యం వికసించి ఉన్న ప్రతి జీవుని బాధ్యత ఉన్నది. చైతన్యం వికసించిన వాడు నేక్కముగా సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ధార్మిక, నైతిక రంగములలో మరియు వాటి వివిధ శాఖలలో ఆత్మకు, జగత్తుకు, జీవిత సమస్యలకు సంబంధించిన రహస్యమును గూర్చి విచారణలు కావించును. కానీ అట్టి సమస్త విచారణల లక్ష్యము ఇచ్చట వివరింపబడినది. జీవితమును గూర్చిన ఈ విచారణతోనే వేదాంత సూత్ర తత్వము ఆరంభమవుతున్నది. ఇక శ్రీమద్భాగవతము ఈ అంశము వరకు గల అట్టి విచారణలన్నింటికీ సమస్త విచారణ మర్మము సమాధానం ఒసగుచున్నది. బ్రహ్మదేవుడు భగవానుని ద్వారా పూర్ణముగా విద్యావంతుడు కాగోరెను. అహమేవా అనే శ్లోకము నుండి ఏతావదేవ అని ఈ శ్లోకము వరకు గల 4 సారాంశ రూప శ్లోకములలో ముగిసడి సమాధానమును భగవానుడి వసిగినాడు. ఇది సమస్త ఆత్మానుభవ విధానములకు అంతమై ఉన్నది. జీవిత చరమ లక్ష్యము విష్ణువేనని పూర్ణ పురుషోత్తముడకు భగవానుడు జనులు ఎరుగుకొందురు. అంధకారమందలి తేజోమయ ప్రతిబింబముచే వారు భ్రాంతులకుటయే అందుకు కారణము. పట్టు తప్పిన ఇంద్రియముల కారణమున ప్రతి ఒక్కరూ భౌతిక అస్తిత్వ అంధకార ప్రాంతంలోనికే ప్రవేశించుతున్నారు. సమస్త భౌతిక అస్తిత్వము, ఇంద్రియ భోగము, ముఖ్యముగా వాంఛపై ఆధారపడిన కోరికలు కారణమునే ఉద్భవించున్నవి. దాని ఫలితమేమనగా జ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినను జీవుల సమస్త కర్మల చివరి లక్ష్యము ఇంద్రియ భోగమే అవుతున్నది. జీవిత నిజ లక్ష్యము ఇచ్చట తెలుగుబడుతున్నది. భక్తి యోగ శాస్త్రమందు నిష్ఠాతుడైనట్టి ప్రామాణిక గురువుని లేదా భాగవత జీవితమును గడుపుతున్న మహాత్ముని విచారించడం ద్వారా ప్రతి ఒక్కరూ దాన్ని నెరగవలెను. ప్రతి ఒక్కరూ వివిధములు శాస్త్ర విచారణలో మునిగి ఉన్నారు. కానీ శ్రీమద్భాగవతము అన్ని విధములకు ఆత్మానుభవ సాధకులకు సమాధానం లొసుగుతున్నది. జీవితపు ఈ చర్మ లక్ష్యము కఠోర పరిశ్రమ లేదా నిరంతర యత్నము లేనిదే అన్వేషింపబడగలదు. అటువంటి శ్రద్ధాపూర్వక విచారణను కావించుటకు అలవాటు పడినవాడు బ్రహ్మదేవుని పరంపరలో ఉన్న గురువునే విచారించవలెను. ఆ మార్గదర్శనమే ఇచ్చట వసకబడినది. దేవదేవుడుకు శ్రీకృష్ణునిచే రహస్యము బ్రహ్మదేవునికి వెల్లడి చేయబడినది. కావున ఆత్మానుభవమునకు సంబంధించిన సమస్త విచారణల రహస్యమును ప్రత్యక్షముగా భగవత్ప్రతినిధి అయిన వాడును ఆ గురు శిష్య పరంపరలో ఉన్నవాడును ఒక గురువు ఎదుటనే వినతి చేయవలెను. శాస్త్రము నుండి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణం ద్వారా అట్టి గురువు సమస్తమును విశదపరచగలడు. శాస్త్ర పరిశీలనము కావించుటకు ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్యమును కలిగి ఉన్నప్పటికీ గురువు యొక్క మార్గదర్శనము మాత్రము
తప్పక అవసరమై ఉన్నది. ఆ నిర్దేశమే శ్లోకమునందు వసగబడినది. ప్రామాణిక గురువు భగవానుని పరమ అంతరంగిక ప్రతినిధి అయి ఉన్నారు. బ్రహ్మదేవుని శ్రీకృష్ణ భగవాను నుండి మార్గదర్శకత్వమును ఏ భావమును గ్రహించను అదే విధంగా ప్రతి ఒక్కడు ప్రామాణిక గురువు నుండి మార్గదర్శకత్వమును పొందవలెను. అట్టి ప్రామాణిక గురు శిష్య పరంపర అందున్న గురువెన్నడును తాను భగవానుడిని ప్రకటింపడు. తన వ్యక్తిగత అనుభవం భగవానుని ఇతరులకు వసగా గలనడి భావనతో అట్టి గురువు ఆ దేవదేవుని కన్నను ఘనుడే అయినప్పటికీ అతడెట్లు ప్రకటింపడు. భగవానుడు కేవలము విద్యచే కానీ లేదా చక్కని మేధస్సుచే కానీ లభ్యము కాడు. కానీ ప్రామాణిక గురువు మాధ్యమమున శ్రద్ధావంతులకు శిష్యునకు అతడు నిక్కముగా లభ్యుడగును. ఈ విషయమున ప్రామాణిక శాస్త్రములు ప్రత్యక్షముగా నిర్దేశమునసుగా ఉన్నవి. కానీ మోహితులకు జీవులు అంధకారమందరి తేజోమయ ప్రతిబింబముచే అందులైన కారణమున శాస్త్రములందరి సత్యమును కనుగొనలేకున్నారు. ఉదాహరణకు భగవద్గీత యందు నిర్దేశమంతయు శ్రీకృష్ణ భగవానుని వైపునకే లక్షింపబడి ఉన్నది. కానీ బ్రహ్మదేవుని లేదా ప్రత్యక్ష శ్రోతయకు అర్జునుని పరంపరలోనున్న ప్రామాణిక గురువు లేని కారణమున తమ చిత్తచాంచల్యమును సంతృప్తి పరమగోరు పలువురు అప్రామాణికుల ద్వారా దానికి వివిధ కువ్యాఖ్యానము వెలువడినది. ఆధ్యాత్మిక ఆకాశమున పరమ తేజోమయ నక్షత్రములతో భగవద్గీత ఒకనొకటి అని నిస్సందేహముగా అంగీకరింపబడినది. ఆ జ్ఞాన గ్రంథం యొక్క వ్యాఖ్యానం ఎంతగా వక్రీకరించబడినగా దాని ప్రతి విద్యార్థియు భౌతిక బింబముల అనే అంధకారమున ఇంకను నిలిచి ఉన్నారు. అట్టి విద్యార్థులు భగవద్గీత ద్వారా ఏమాత్రము జ్ఞాన వికాసమును అందజాలరు. శ్రీమద్భాగవతమునందలి 4 ప్రధాన శ్లోకములలో వసగబడిన ఉపదేశమే భగవద్గీత ఎందును వసగబడినది. ఆ అప్రామాణిక జనుల తప్పుడు వ్యాఖ్యానం కారణమున మనుజుడు చరణ సారాంశమును సారాంశమునకు భగవద్గీత 18:6-1 క్రింది విషయము స్పష్టంగా తెలుపబడినది. ఈశ్వర సర్వభూతానాం హృదేజున తిష్టతి భ్రమయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. శ్రీకృష్ణుడు సమస్త జీవుల హృదయములందు పరమాత్మ నిరూపణను వసించి ఉండి తన బాహ్య శక్తి ద్వారా వారిని భౌతిక జగమున నియమించుచుండును. అనగా ఆ దేవదేవుడు పరమ నియామకుడనియు జీవులు అతనిచే నియమింపబడిన వారనియు స్పష్టంగా తెలుపబడినది. అదే భగవద్గీత 18:6 శ్రీకృష్ణుడు ఈ క్రింద విధముగా ఆదేశము నొసగుతున్నారు. మన్మనా భవ మద్భక్తో మజ్జాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియోసి మే. శ్రీకృష్ణ భగవానుని నిర్దేశమేమనగా ప్రతి ఒక్కరూ భగవత్తత్పరుడు, కృష్ణ భక్తుడు, కృష్ణుని అర్చించువాడు అయి దేవదేవుడకు తనకే వందనం మనసుగలవరెను. ఈ భగవద్గీత శ్లోకము ద్వారా ఇది స్పష్టమవుతున్నది. ఆ విధముగా అనుసరించడం ద్వారా భక్తుడు నిస్సందేహముగా భగవద్ధామమును చేరగలడు. అది ఈరోజు మనం ఇక్కడ దాకా చెప్పుకొని తర్వాత రేపు కంటిన్యూ చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకాంతాయ కళ్యాణనిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జయ శ్రీకృష్ణ.